డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరగడంతో గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలాశయాలు నిండుకుండలు తలపిస్తున్నాయి. ఇక ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అప్డేట్స్? అంటే చందు, నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం కొన్ని ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా తయారైందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నటువంటి స్థితి అయితే కనపడుతూ ఉంది. నేనైతే మాత్రం ఈ మంగళగిరిలో ఉన్నటువంటి ఈ రత్నాల చెరువు అనేటువంటి ఏరియాలో ఉన్నాను. ఇది ఒక కాలనీ, ఇది స్లమ్ ఏరియా. అయితే ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే అకస్మాత్తుగా కూడా నిన్న ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి కురిసినటువంటి వర్షం మూలాన ఒక్కసారిగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు పొంగి ఈ డ్రైనేజ్ పొంగటంతో ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా నీరు చేరుకుంది. నీరు చేరుకోవడంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులను అయితే అనుభవించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా 5 నుంచి 6 అడుగుల లోతు వాటర్ అయితే ఇక్కడికి వచ్చేసినటువంటి నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అదేవిధంగా కూడా ఇక్కడ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తున్నటువంటి ఈ చెరువులాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అయితే మాత్రం ఒక సిమెంట్ రోడ్డు మీద 4 నుంచి 5 అడుగుల మేర నీరైతే నిన్న వరకు కూడా ఉంది. ఇప్పుడైతే కొంత నీరు లాగేయటంతో జస్ట్ ఒక 2 అడుగుల మేర వాటర్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాము. ప్రధానంగా కూడా ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ముఖ్యంగా కూడా ఈ కార్మికులు ఉంటారు. డైలీ వేజెస్ ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు తమ శ్రమని చేస్తే కానీ బతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఉన్నటువంటి వరదలు వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా? చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇవాళ మేము బయటికి వెళ్ళని పరిస్థితి. రాత్రి 9 నుంచి పొద్దున 6:30-5 దాకా వర్షం కురుస్తూనే ఉంది. మినిమం ఇది మెట్టి దాకా ఎక్కినాయి. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఏం తెచ్చుకోలేని పరిస్థితి. చాలా బాధపడుతున్నాము. మరి దీని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇటు వచ్చి ఉంది. ఓకేనండి, మీరు చాలామంది నాయకులు కలిసే ఉంటారు. అయినప్పటికీ కూడా మీకు ఇదే పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్తారు? మీరు వచ్చారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా ఉంది. మీరే మీ కళ్ళారా చూస్తున్నారు కదా. మరి మేమందరం రోజు కూలీలో వెళ్ళి తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఆ చివరిలో అయితే అసలు మేము తెచ్చుకున్న దాంట్లో మేము తెల్లారి మిగిలితే పెట్టించుకెళ్ళి తినేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా మా పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్తున్నా. మీరెన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? చాలా ఉంటున్నాం సార్. మ్యారేజ్ 7 years, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. హాలో వర్షం బాగా పడితే మాత్రం మగ్గాల గుంటల్లో కూడా బాగా నీళ్ళు వచ్చేస్తాయి. మా అత్తయ్య వాళ్ళు మగ్గాలు నేస్తారు. ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మగ్గాల్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి. బాగా నేసుకోవటానికి కూడా లేదు. వాళ్ళు నేస్తేనే తినాలి.
వాళ్ళు నేసిన దానికి కూడా సరిగ్గా డబ్బులు రావు. మరి వాళ్ళు నేస్తేనే కదా వాళ్ళకి ఫుడ్ అది. ఇళ్ళన్నీ వెళ్ళిపోయేటట్టు చేస్తే ఇంకా తెల్లారితే మళ్ళీ మేము పనులకు వెళ్ళి తెచ్చుకొని తినేటట్టు ఉంటే బాగుండిద్దండి. ఇలాగే ఇంకా ఇవాళ నైట్ కూడా ఇలాగే కురిసిందనుకోండి, రేపు పరిస్థితి ఏంటి? లేదు కదా, ఉంది ఇలా ఉంది. మరి మమ్మల్ని ఎవరో ఒకళ్ళు వచ్చి చూసి ఏదో ఒకటి దారి చేస్తే బాగుంటుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజలు కనపడుతూ ఉంది. వీళ్ళు ఇక్కడ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళకి చూడొచ్చు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అనేది చూడొచ్చు. అంటే ప్రజెంట్ అయితే మాత్రం వరద నీరు అయితే మాత్రం చాలా మటుకు అంటే 90% వరకు లాగేసింది. కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఈ పిల్లలు కానివ్వండి, మామూలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి రాగలుగుతున్నారు. కానీ ఉదయం అయితే మాత్రం 5 నుంచి 6 అడుగుల మేర పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే మాత్రం ప్రధానంగా కూడా వాటర్ నిలబడిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అక్కడ చూడొచ్చు, అక్కడ నుంచి ఏ విధంగా వస్తున్నారు ఏంటి ప్రజలు అనేది. ఇక్కడ దగ్గరగా కూడా వేల సంఖ్యలో ఇళ్ళు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా కానీ వాటిని సరైనటువంటి పరిస్థితులు అయితే లేనటువంటి కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడటానికి స్థానికంగా ఉన్నటువంటి మరొక మహిళ ఉన్నారు. అమ్మ చెప్పండి, రాత్రి నుంచి మీరు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు? రాత్రి నుండి తెల్లవారు వరకు కూడా వర్షం పడుతూ ఉందండి. మెట్లన్నీ మునిగిపోయినాయి, బయట పాములు తిరుగుతున్నాయి, బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా నాలాంటి నేను వచ్చి ఒంటరి మహిళని బయట ఏమైనా తెచ్చుకోవాలి టిఫిన్ ఆటికన్నా వెళ్తే ఫ్లోటింగ్కి పడిపోయాను. నేను చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్నపిల్లలు వాళ్ళకి కానీ ఏదైనా నేను వచ్చి గత 13 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాను. 13 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. అంతకుముందు వాళ్ళు చెప్తారు 30 ఏళ్ల నుండి ఉన్నవాళ్ళు, అంతకుముందు పడవలు వచ్చాయి ఇక్కడికి అని చెప్పి. ఇంకా వాతావరణం వాళ్ళు ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే వాన ఇంకా 2 రోజులు కురిస్తే కనుక మళ్ళీ పడవలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లోకేష్ బాబు గారికి కూడా తెలుసు ఈ విషయం, ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఆయన కూడా వచ్చి చూసి ఉన్నారు. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేస్తామని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఈ సమస్యకి ఏదన్నా పరిష్కారం ఆలోచించి మాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ ప్రజలైతే మాత్రం ప్రధానంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళనైతే మాత్రం చెబుతూ ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం ఇప్పుడైతే కొంత డెవలప్మెంట్స్ అయితే ఉన్నది. కానీ ఇక్కడ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు అయితే సక్రమంగా లేవని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ ఏదైతే మంగళగిరి ప్రాంతం ఉందో మంగళగిరి ప్రాంతానికి ఎమ్మెల్యేగా లోకేష్ ఉన్నటువంటి నేపథ్యంలో లోకేష్ తమ కష్టాలను తీర్చాలని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరొక 2 రోజులు అంటే వాయుగుండ ప్రభావం మరో 2 రోజుల పాటు ఏపీలో ఉంటుందని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ వర్షం కనుక మరింతగా కూడా పెరిగిపోయినట్లయితే మాత్రం ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి జల దిగ్బంధంలో చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. ఈ వరద కనుక ఉధృతి కనుక పెరిగినట్లయితే మాత్రం మరింత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ పొద్దున్నుంచి కూడా వర్షం లేకపోవడం వలన కొంతవరకు వరద వాటర్ వచ్చినటువంటి వరద అయితే నీరు లాగేసినటువంటి నేపథ్యంలో కొంత వెసులుబాటు కలిగింది. వర్షం కనుక మరింతగా కూడా పెరిగినట్లయితే మాత్రం ఇక్కడ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.